తెన్నేటి పార్క్ వచ్చాం వైజాగ్లో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెన్నేటి పార్క్ వచ్చాం వైజాగ్లో. ఈ తెన్నేటి పార్క్లో ఏంటంటే బీచ్ వ్యూ చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. ఒకప్పుడు లవర్స్కి మంచి ఫేమస్ ప్లేస్ ఇది. ఇప్పుడు లవర్స్తో పాటు ఫ్యామిలీస్ కూడా వచ్చేస్తున్నాయి. ఇదిగో బీచ్ వ్యూ చూడండి. మీరు చూసినట్లయితే బీచ్ వ్యూ చూడండి ఎంత బాగా కనబడుతుందో. చుట్టూ సిటీ, బీచ్ వ్యూ చాలా బాగా కనబడుతుంది. చూసారా, అక్కడ చూసినట్టయితే షిప్ ఉంది. షిప్ దగ్గరికి కూడా వెళ్దాం. ఇలా మెట్లు దిగి వెళ్ళాలి. చూసారు కదా వ్యూ పాయింట్. ఇప్పుడు అలా మనం కిందకి దిగి వెళ్తే అక్కడ షిప్ కనబడుతుంది. సో అక్కడ కూడా వెళ్దాం. తెన్నేటి పార్క్ యొక్క బీచ్ వ్యూ మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. అదిగో చూడండి షిప్. తెన్నేటి పార్క్ యొక్క బీచ్ వ్యూ. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చాలా బాగా కనబడుతుంది. చల్లటి గాలి తీస్తుంది. కాకపోతే కొంచెం కొత్తగా ఉంది నాకు. ఎప్పుడు ఎలాంటి ప్లేస్కి రాలేదు. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అటు చూస్తే సిటీ కనబడుతుంది, బీచ్ కనబడుతుంది. చూడండి అటు. అదిగో సారీ, ఇందులో క్యామ్ అంత కనబడట్లేనట్టుంది. ఇదిగో చూడండి అటు ఆ కోసం సిటీ, ఇదంతా బీచ్. ఇలాగా ఇది పిల్లకాయలు స్నానం చేసేస్తున్నారు ఇందులో. పక్కనే ఎక్కడో కొట్టుకొచ్చింది షిప్పు. ఇది ఒక షిప్ ఉంది. బీచ్ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. ఒక పక్కే ఫస్ట్ ఇలా కొంచెం మెట్ల దగ్గర ఇక్కడ ఒక షిప్ కనబడుతుంది. ఆ తర్వాత అటు పక్క నుంచి సిటీ వ్యూ. నాకు తెలిసి ఎప్పుడు కొట్టుకొని వస్తుంటుంది. ఇక్కడ షోకి పెట్టరు, బాగుంది. కానీ చూడు, ఇది ఒక వ్యూ పాయింట్. ఇలా చూడడానికి ఇది ఒక వ్యూ పాయింట్ మాట. బాగుంది వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ చూసారు కదా, బాగుందా? ఇది ఒక బీచ్ వ్యూ పాయింట్. కాకపోతే ఎండ చాలా గట్టిగా కాస్తుంది. సో ఎండ లేకపోతుంటే బాగుండు, కానీ ఎండ వల్ల కొంచెం అనీజీగానే ఉంది. జనాలు ఉంటే మళ్ళీ ఏమనిపించదు, మనకంటూ ఒక 5-6 ఉండాలి. ఇది ఒక వ్యూ పాయింట్. కిందన ఒకటి, మీదన ఒకటి. ఇది పైనుంచి అనమాట. ఈ పైనుంచి వ్యూ పాయింట్. ఇది కింద నుంచి ఇది ఒక వ్యూ పాయింట్. వావ్, ఇవే మొత్తానికి తెన్నేటి పార్క్ నుండి ఆర్కే బీచ్ని చూసే వ్యూ పాయింట్స్. చూసారు కదా ఎలా ఉన్నాయి. పార్క్ అయితే ఎంట్రీ టికెట్ అది ఏమి ఉండదు. కాకపోతే కపుల్స్ ఎక్కువ ఉంటారు. మనలాంటి సింగిల్స్ ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇదిగో నేను మా తమ్ముడు వచ్చాం. ఒక 2 రీల్స్ను ఒక వ్లాగ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మనస్ఫూర్తిగా అస్సలు తీసుకోలేకపోయాం. కొంచెం మొహమాటం, సిగ్గు, అయోమయం, అమాయకత్వం అన్నీ కలిసి ఉన్నాయి. సో పబ్లిక్లో అంత బాగా చేయలేకపోతున్నాం. అలా రాబోయే వీడియోస్లో ఇంకా డెవలప్ అవుతూ, అప్గ్రేడ్ అవుతూ, నేర్చుకొని స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎక్స్ట్రోవర్ట్గా మారబోతున్నాను.